బాగున్నారా? సో నేనైతే ఈరోజు సింపుల్గా సండే స్పెషల్గా చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ చేసుకున్నామండి. బగారా రైస్లో కొన్ని మీల్ మేకర్ వేసి చేశాను అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బగారా రైస్. ఇంకా చికెన్ కర్రీ మట్టి పాత్రలో చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఇంకా అందరం కూడా లంచ్ టైంని లంచ్ చేసేస్తున్నామండి. ఇంకా అందులోకి నేను ఎగ్స్ కూడా బాయిల్ చేశాను అనమాట. ఎగ్ బాయిలర్లో బాయిల్ చేశాను, చాలా బాగా కుక్ అయింది చూడండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మా పాప బర్త్డే ఉందన్నమాట. మండి బర్త్డే కోసము కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్తున్నామండి. బట్టలు తీసుకోవాలని చెప్పి వెళ్తున్నాము. ఇంకా కాసేపు బండి తీసేలోపు మా వాడు వాళ్ళతో షటిల్ ఆడుతున్నాడు. ఇలా ఊరికే ట్రయల్ చేస్తున్నాడండి. తర్వాత ఇంక ఇక్కడ మేము రిలయన్స్లోకి వచ్చేసాము. ఎప్పుడు ఇలాంటి ఫ్రాక్సే తీసుకుంటూ ఉన్నాను అనమాట. మా పాపకి కొంచెం గుచ్చుకునేటివి ఇలాంటివన్నీ తను పెద్ద ఇంట్రెస్ట్ చూపించేదనమాట. సింపుల్గానే కోరుకుంటుందండి. ఇంకా అక్కడ మాకు నచ్చలేదనమాట. ఎప్పుడు అలాంటివి ఎందుకు అని చెప్పేసి ఇంకా వేరే షాప్కి వెళ్దామని చెప్పి సిఎంఆర్కి వెళ్తున్నాము. ఎప్పుడు షార్ట్గా ఉండే ఫ్రాక్సే ఎక్కువ యూస్ చేస్తుంది. కాటన్ ఫ్రాక్స్ ఇలాంటివే తీసుకుంటుంది అనమాట. తను కొంచెం గ్రాండ్గా కొంచెం హెవీగా ఉండేవి అస్సలు ఇష్టపడదు. సో ఎప్పుడు అలాంటివి వేసుకుంటుంది అనమాట. ఇంకా మొత్తానికైతే ఇక్కడ సిఎంఆర్కి అయితే వచ్చేసామండి. సిఎంఆర్లో చూస్తున్నాం అనమాట. ఇంకా అందరికీ ఇక్కడే బట్టలు తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. మా పాప అయితే హాఫ్ శారీ టైప్ కావాలని చెప్పింది. అందరూ స్కూల్లో చెప్పారంట కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యి రావాలని చెప్పారంట. ట్రెడిషనల్గా ఇప్పటివరకు నేను మా పాపకి అయితే తీసుకోలేదండి. తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించింది అనమాట అలాంటివి వేసుకోవడానికి. ఇంకా ఎందుకు అనవసరంగా తీసుకోవడం అని చెప్పి మేము తీసుకోలేదు. ఇప్పుడు ఒకసారి ఇంకా స్కూల్కి కూడా యూజ్ అవుతుంది, అలాగే ఫెస్టివల్కి అంతా బాగుంటుందని చెప్పి తీసుకుందామని చెప్పి ఇక్కడ చూస్తున్నాము. ఇలా లెహెంగా టైప్ చూస్తున్నాం అన్నమాట. ఇందులో డ్రెస్సెస్ అయితే బాగున్నాయి. ఇప్పుడు నేను నా చేతిలో పట్టుకొని ఉన్నాను కదా, అదైతే తీసుకున్నాను. మా పాప ఈ కలర్ కావాలని అయితే చెప్తుంది అనమాట. నాకు ఎందుకో ఈ కలర్ అంతగా నచ్చలేదండి. తను వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికైనా ఇలాంటి డ్రెస్ చూసి ఉంటుంది. సో అందుకోసం అదే కలర్ కావాలని చెప్తుంది అనమాట. నేను ఎందుకో నాకు ఇందాక నేను చూశాను కదా, సో ఆ డ్రెస్ నాకు బాగా అనిపించింది, మంచి కలర్ కాంబినేషను. ఇంకా అదే తీసుకున్నాను. తర్వాత ఇంకా షాప్లో మళ్ళీ ఇంకా అంతా ఒకసారి చూసేసరికి నాకు ఈ ఫ్రాక్ కూడా నాకు బాగా నచ్చిందండి. సో చాలా బాగుందన్నమాట. క్లాత్ కూడా ఇది కొంచెం గ్రాండ్గా బాగుందండి. సో నాకు ఎక్కువసేపు ఆ డ్రెస్ వేసుకోలేనప్పుడు ఇలాంటి ఫ్రాక్ వేయచ్చు అని చెప్పి ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా మా బాబుకి కూడా డ్రెస్ సెలెక్షన్ చేస్తున్నాం అనమాట. వాడు ఎక్కువగా లోపల టీషర్ట్ వచ్చి పైన షర్ట్ మోడల్ కావాలి అని చెప్పి చూస్తున్నాడు. వాటి కోసం చూస్తున్నాము. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ఈ బ్లాక్ షర్టు లోపల వైట్ షర్ట్ వచ్చింది. ఎందుకో నాకు ఇది అంతగా నచ్చలేదండి. తర్వాత ఇంకా వేరే డ్రెస్ అయితే తీసుకున్నాము. కిందికి రాగానే ఇక్కడ బెలూన్స్ ఇస్తారు కదా, బెలూన్స్ కోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అందరం కూడా డిన్నర్ చేసేసి ఇంకా తర్వాత మనం షాపింగ్లో ఎంతసేపు చూసుకున్నా మనం కొని తెచ్చుకున్న బట్టలు ఇంటికి వచ్చి ఒకసారి చెక్ చేసుకోవడంలో ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. నేనైతే మనం ఎంత షాప్ చేసేటప్పుడు ఎంతగా చెక్ చేసి చూస్తాం కదా, ట్రయల్ చేసి అలా చేసి చూస్తాము. కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవడం నాకు బాగా అలవాటు అనమాట. అందరం కూడా అదే చేస్తాము, నాకు కూడా అంతేనండి. ఇంకా మళ్ళీ ఒకసారి అన్నీ కూడా ఇలా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మా బాబుకి తీసుకున్న డ్రెస్ అయితే ఇదండి, వేసాను అనమాట ఈరోజు, చాలా బాగుంది. ఇంకా మా పాపకి ఈ ఫ్రాక్ తీసుకున్నాను, బ్లాక్ కలర్లో ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఎందుకో నాకు బాగా నచ్చింది. క్లాత్ లాంగ్ ఫ్రాక్ లాగా బాగుంటుంది అనమాట. మా పాప ఈ డ్రెస్లో చాలా క్యూట్గా కనిపిస్తుందని నాకు అనిపించింది. ఇంకా చూడగానే తీసేసుకున్నాను అనమాట. ఇంకా డ్రెస్ ఒకటి ఇదొకటి తీసుకున్నాను. ఇంకా అంతేనండి. ఇంకా మా హస్బెండ్కి 2 ప్యాంట్స్ తీసుకున్నాం అనమాట. ఈ 2 ప్యాంట్స్ తీసుకున్నాము. ఇంకా అంతేనండి. ఇంకా షాపింగ్ అయితే ఇదే సింపుల్గా. ఇది నెక్స్ట్ డే అండి, మా పాప బర్త్డే రోజు ఇలా రెడీ చేసి డ్రెస్ ఇలా వేసేసాను. చాలా బాగుందన్నమాట. మా బాబు కూడా వేసుకున్నాడు. ఇంకా స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పి వేసేసుకున్నాడు వాడు. ఇంకా టిఫిన్ తినిపించేసి ఇద్దరిని స్కూల్కి పంపించేసాను అనమాట. బేబీ పోరా ఇంకొకసారి వెళ్ళు.
సింపుల్గా మా షాపింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.